ఇక ఎకనామిక్స్ టైమ్స్ ప్రకటించిన బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ 2026 అవార్డు సీఎం చంద్రబాబుకు రావడం రాష్ట్రానికి గర్వకారణమని శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని తెలిపారు. ఏపీలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ లాంటి విప్లవాత్మక విధానాలు అమలు చేసినందుకు ఎకనామిక్ టైమ్స్ ఈ అవార్డుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నుకుందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వాణిజ్య పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ఆశయాలు, ఆలోచనలు ఎప్పటికప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మారుతున్నాయని షరీఫ్ పేర్కొన్నారు. రోజు చాలా సంతోషకరమైన వార్తని విన్నాం. ఏదైతే ప్రతిష్టాత్మకమైన ఎకనామిక్స్ టైమ్స్ వారు ప్రతి సంవత్సరం ప్రకటించే బిజినెస్ రిఫార్మర్ 2026 అవార్డు ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారికి ఎకనామిక్స్ టైమ్ ప్రకటించడం చాలా సంతోషకరం, సముచితం. మరి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరచడానికి, మరి ఎవరైతే వ్యాపార వాణిజ్యవేత్తలు ఉన్నారో, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయో, ఆ సంస్థల్ని, వాణిజ్య సంస్థల్ని ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ రకంగా స్పందన కూడా బ్రహ్మాండంగా వస్తుంది. ఇప్పటివరకు సుమారుగా 70-80 వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఈనాడు ఈ రాష్ట్రంలో వచ్చింది. కేవలం ఈ రాష్ట్రంలో సుస్థిరమైన ఈ రాజకీయ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది, మరి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఉన్నాయి. ఇక్కడ మనం వ్యాపారం చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. ఇక్కడ వ్యాపారం అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వపరమైన సహకారం మెండుగా ఉంటుంది అనే ఒక సానుకూలమైన అభిప్రాయాన్ని వ్యాపార వాణిజ్యవేత్తల్లో కల్పించడంలో చంద్రబాబు నాయుడు గారు సాఫల్యం చెందారు. అందుకని భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. విద్యావంతులైన యువతకి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా కల్పించగలుగుతున్నాం. ఈరోజు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు మరి దేశం మొత్తంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరిలో కూడా మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి బిజినెస్ రిఫార్మర్ 2026 మరి ఎన్నికయ్యారంటే ఆ రకంగా బిజినెస్ రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చి మరి ఇక్కడ వ్యాపార అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషి ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, దేశంలో కూడా ఇది అనుసరించదగ్గ మరి అంశంగా నేను భావిస్తున్నాను. చంద్రబాబు నాయుడు సమర్థమైన పాలనలో మరి ఆయన అనుభవజ్ఞుడైన వ్యక్తి కాబట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నంతానికి ఈ అవార్డు రావటం ఒక తార్కాణంగా నేను భావిస్తున్నాను.